బుల్లితెరపై స్టార్ యాంకర్గా విష్ణుప్రియ భీమినేని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలు షోల ద్వారా ప్రేక్షకులను అలరించిన ఆమె లక్షలాది మంది ప్రేక్షకులను, వేలాది మంది ఫాలోవర్స్ను సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం ఒక వివాదంలో చిక్కుకోవడంతో టాలీవుడ్ టెలివిజన్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. అయితే ఇప్పుడు అదే విషయం ఆమెకు సమస్యగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే, ఇటీవల కాలంలో యాంకర్ విష్ణుప్రియ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఈ విషయంపై విజయవాడలోని సూర్యారావుపేట సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఆమెపై అధికారికంగా ఫిర్యాదు నమోదైంది. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ AISF నాయకులు ఈ ఫిర్యాదు చేయడం గమనార్హం. ముఖ్యంగా విష్ణుప్రియ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అసభ్యకరమైన ఫోటోలు, అర్ధనగ్న ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ కంటెంట్ యువతపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని, సమాజంలో నైతిక విలువలను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదులో మరో ముఖ్య అంశం సబ్స్క్రిప్షన్ మోడల్. విష్ణుప్రియ తన కొన్ని ప్రత్యేక కంటెంట్లను చూడాలంటే డబ్బులు చెల్లించాలనే విధంగా ప్రచారం చేస్తున్నారని AISF నాయకులు ఆరోపించారు. ఈ విధానం కేవలం పాపులారిటీ కోసం కాకుండా ఆర్థిక మోసాలను పాల్పడుతున్నట్లు వారు పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికలను ఇలాంటి విధంగా ఉపయోగించడం సరైన కాదని, ముఖ్యంగా పబ్లిక్ ఫిగర్గా ఉన్న వ్యక్తి బాధ్యతగా వ్యవహరించాలని వారు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో విష్ణుప్రియపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను తక్షణమే బ్లాక్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ప్రాథమికంగా విచారణ ప్రారంభించినట్లు సమాచారం. IT చట్టంలోని సంబంధిత సెక్షన్ కింద కేసును పరిశీలించి అవసరమైతే తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో అసభ్యకర కంటెంట్ ప్రచారం చట్టపరంగా నేరమవుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక విష్ణుప్రియ కెరియర్ విషయానికి వస్తే ఆమె మొదటగా పోవే పోరా వంటి షోలతో బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన చురుకైన యాక్టింగ్ స్కిల్తో యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించింది. తర్వాత రియాలిటీ షోలతో, ముఖ్యంగా బిగ్ బాస్ వంటి కార్యక్రమాల్లో పాల్గొని మరింత పాపులారిటీ సాధించింది. అయితే ఇటీవల కాలంలో ఆమె తన ఇమేజ్ను మార్చుకుంటూ గ్లామర్ వైపు ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేస్తున్న బోల్డ్ ఫోటోలు, డ్యాన్స్ వీడియోలు ఇప్పటికే పలు సందర్భాల్లో ట్రోలింగ్కు గురయ్యాయి. అయితే వాటిపై విష్ణుప్రియ గతంలో స్పందిస్తూ నా శరీరం నా ఇష్టం అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇస్తున్నానని చెప్పిన ఆమె విమర్శలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు విషయం పోలీస్ కేసు స్థాయికి చేరుకోవడంతో ఈ వివాదం మరింత పెద్దదిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వివాదంపై విష్ణుప్రియ నుంచి అధికారిక స్పందన రాలేదు. ఆమె ఈ ఆరోపణలు ఎలా ఎదుర్కొంటున్నారు, చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది ఆసక్తికరంగా మారింది. మరి విష్ణుప్రియ సోషల్ మీడియా వేదికగా ఇలాంటి బోల్డ్ కంటెంట్లు పోస్ట్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.